రాధిక వెళ్ళా హారతి పళ్ళం తీసుకురా. ఇంతకాలం మాకీ ఇల్లు కనిపించింది ఒక రకం, ఇక ముందు చూసేది మరొక రకం. అంటే నువ్వు నేను దగ్గరవుతున్నాం, సంబంధాలు గట్టి పడుతున్నాయి. రండి రండి రండి, నవదంపతులు మీ కుడికాలు పెట్టి లోపలికి రావాలి, రండి. యాక్చువల్లీ పెళ్ళే ఒక ప్రమాదం అంటారు, మీది స్పెషల్ కేసు, ప్రమాదం వల్ల జరిగిన పెళ్లి. ఎలా ఉంది డైలాగు? నీ తమాషకి నవ్వే పరిస్థితిలో ఎవరూ లేరు. ఇక ముందు శాంతి నిధి మన ఇంట్లోనే ఉంటారు, మనతోనే ఉంటారు. ఓ పెళ్లి కూతురుతో పాటు మీరు కూడా ఇక్కడ టికాణా. బై వన్ గెట్ టు. మాలతి హారతివ్వు. సందర్భం ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు కర్ణా. మీ ఇద్దరి కళ్ళలో చీకటి ఎంతుంటుందో వెలుగెంతుంటుందో అని నేను ఊహించలేను. కానీ కాలం మీ ఇద్దరికీ మేలు చెయ్యాలని హారతిచ్చాను. నిత్య, కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. కర్ణా, నిధి నెత్తుకో. లచ్చి, ఏంటి ఇదంతా? గాబరా పడుకు శాంతి. పుత్తుటి నుంచి పెళ్లి మండపంలో తిరిగింది కదా, పైగా ఇంటి మంటలు కూడా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. కర్ణ మాలతి చూసుకుంటారు. నువ్వు రా లోపలికి రా, మెల్లగా రా. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు రామ్మా, పద లోపలికి. రావే, కాళ్ళు పెట్టిన వేళకి సిగ్నల్ సరిగ్గా లేదు, ఇంకా ఏం వస్తాయో ఏంటో. దేవుడా, నేనేం తప్పు చేశానని నాకింత శిక్ష? కర్ణా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నా వల్ల ఎంతో బాధపడుతున్నావు అని తెలుసు, క్షమించు. బంగారం, నిధి, నొప్పిగా ఉందా? లేదు. ఈరోజు నువ్వెంత బాధ అనుభవించావో నాకు తెలుసు తల్లి.
నీ కళ్ళల్లో ఉన్న ఎన్నో కలలు చెదిరిపోయాయి. నీ బాధ ఏంటో నాకు అర్థమవుతోందమ్మా. పుట్టి పెరిగిన ఇల్లు కాలిపోయింది. శాంతి, అక్క, నువ్వు ఈ పెళ్లి గురించి ఎన్నెన్ని కలలు కన్నారో అన్నీ చెదిరిపోయాయి. నీ ఈ చిన్న జీవితంలో మొక్కల్లా వికసించిన ఆశలన్నీ వాడిపోయాయి. ఇదంతా తట్టుకొని నిలబడ్డం ఎంత కష్టమో నాకు తెలుసమ్మా. కానీ ఈ రుణం ముందు మిగతావన్నీ తృణప్రాయమేనమ్మా. చూడమ్మా, ఈ రుణం అనేదుందే, చేతిలోవన్నీ పెనుగాలికి చిక్కి దూరమైనా అన్నీ తిరిగి తప్పక వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. నువ్వేమేం కోల్పోయావో అదంతా నీకు తప్పక తిరిగొస్తుంది. ఎక్కువగా ఆలోచించుకో, ఆ సమయం తప్పకుండా వస్తుంది. అక్కేది కిందుంది. అమ్మా, ఇక్కడికి. నిధి, పర్వాలేదు, నేను వెళ్తాను. ఈ పిల్లల్ని నువ్వే కాపాడాలి తండ్రి. ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు పెడతావా? చాలు, ఇంకా ఈ పరీక్షలు పెట్టద్దు. మిస్టర్ తేజస్, హలో మిస్సెస్ నిత్యా తేజస్. పేరెంత బాగుందో కదా. ఎందుకు ఇలా చేసావు? నేను ఇష్టపడి ప్రేమగా కట్టుకున్న మహల్ ఇలా కూలిపోతుందా? ఏ నిత్య, నేను ఎక్కడికి వెళ్ళను, వాళ్ళలా అంటున్నారు నన్ను. ఇలా ప్రతి ఒక్కటి పిల్లాడిలాగా నాతో చెప్పేవాడు. వెళ్లే ముందు ఒక్క మాట వినిపించలేదా నీకు? అలా వెళ్ళే అంత పెద్ద తప్పు నేనేం చేశాను? మోసం చేశావు నువ్వు. ఈ రోజు నువ్వు నా నమ్మకానికి మాత్రమే ద్రోహం చేయలేదు, శాంతి నీ మీద ఉంచిన నమ్మకాన్ని తీసేసేలా చేశావు. అందరి మనసుల్ని నుజ్జు చేసావు నువ్వు.